ఇంతకాలం ఒక విషయం తెలియదు మీకు, పరిశుద్ధతలో ఒక భాగమే సమాధానం. తెలుసులేదో? సమాధానపరచువారు, చెప్పండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. మరి సమాధానం లేకపోతే దేవుని కుమారుడువా, దేవుని కుమార్తెవా? ఇద్దరి మధ్యలో సమాధానం కుదర్చకపోతే నీ కళ్ళ ముందు ఒక వివాదం జరుగుతున్నా, ఒక విభేదం జరుగుతున్నా, మధ్యలోకి వెళ్ళి మనం దేవుని పిల్లలం కదా అని పెద్ద మనిషికి మధ్యలో నిలబడి వాళ్ళిద్దరిని కలిపి మన పరలోకం వెళ్తామండి. ఎందుకండి చిన్న చిన్న వాటి కోసం గొడవలు? అనలేనప్పుడు, సమాధానం నువ్వు తేలేనప్పుడు, నువ్వు సమాధానం పడలేనప్పుడు, దేవుని కుమారుడువా, దేవుని కుమార్తెవా, పరలోక రాజ్యాన్ని చూస్తావా? పరలోకానికి రాణిస్తాడా? అక్కడ కూర్చొనిస్తాడా నిన్ను? పరలోక రాజ్యపు హక్కుదారులకి ఇదిగో ఈ స్వభావాలన్నీ ఉండాలి. పరలోక రాజ్యపు వారసత్వం కావాలి అంటే ఇదిగో దేవుడు బైబిల్లో రాయిస్తున్న ఈ గుణాలన్నీ నీలోనికి రావాలి. సమాధానం, పరిశుద్ధత అందరితో ఉండాలి. మళ్ళా చెప్తున్నాడు దేవుడు అక్కడ, అందరితో 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 నువ్వు కనపరచు, అందరి మధ్యలో నీ పరిశుద్ధతను కనపరచు. సాక్ష్యం. ఈ కుర్రోడండి ఒంటరిగా ఉన్న ఒకేలా ఉంటాడండి, నలుగురు మధ్యలో, ఆడపిల్లల మధ్యలో ఉన్న అదే పవిత్రత అండి, అదే పరిశుద్ధత అండి. ఎవరిని తప్పుడుగా చూడండి, ఎవరితోనూ తప్పుడు మాటలు మాట్లాడండి, ఎవరితోనూ సరసాలు మాట్లాడండి, ఎవరితోనూ వంకర చూపులు చూడండి, ఎవరిని మోహ చూపులు చూడండి. పరిశుద్ధుడండి అంటారా నీ గురించి? అంటున్నారా నీ గురించి? అలాంటి సాక్ష్యం వాక్యంతో సంపాదించావా? అలాంటి సాక్ష్యం దేవుడి మీద భయంతో, భక్తితో సంపాదించావా? సంపాదించు, సంపాదించు. మళ్ళా చెప్తాను, సంపాదించాలి. ఇవన్నీ మనం గుణాలు అలవరుచుకోవాలి.